కట్టడి నుంచి కోడు దాకా సర్వం కేసీఆర్, సీఎంలా కాకుండా ఇంజనీర్ల వ్యవహారం, తందానా అన్న నాటి మంత్రి హరీష్ అధికారులు, నిశ్శబ్ద నేరస్తుడు నాటి ఆర్థిక మంత్రి ఈటల, నిపుణుల కమిటీ నివేదికను కావాలని తొక్కిపెట్టారు, కేబినెట్ ఆమోదం లేకుండానే అంచనాల పెంపు, నామినేషన్పై అప్పగించి కాంట్రాక్ట్ సంస్థలకు లబ్ధి, జస్టిస్ పీస్ ఘోష్ నివేదిక సారాంశాన్ని కేబినెట్కి అందజేసిన అధికారుల కమిటీ, మెదడు కరిగించి రక్తాన్ని రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనున్న కేసీఆర్ మాటలు మరో విధంగా నిజమేనని తేలిపోయాయి. ప్రాజెక్టు కట్టడం నుంచి కూలుడు దాకా బాధ్యత అంతా కేసీఆర్దేనని, తన బుర్రలో పుట్టిన ఆలోచనతో ఇష్టానికి నిర్ణయం తీసుకొని తన ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరం బ్యారేజీలు కట్టించారని అధికారికంగా స్పష్టమైంది. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి చిన్న అంశం కూడా కేసీఆర్ కనుసరణలో ఆయన ఇష్టారాజ్యమే జరిగిందని జస్టిస్ ఘోష్ కమిషన్ వెల్లడించింది. ఏదైతే ఉందో వాస్తవానికి చాలా ఇంటర్వ్యూలలో యూట్యూబ్లో కనబడుతుంది. ఆయన చెప్పింది ఏమనంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ని బొట్టు రంగరించి నేను కట్టినా అని చెప్పిండు. వాస్తవానికి మొన్న ఏదైతే కాళేశ్వరం కమిషన్కు ఈ కమిషన్ గారు పిలవడం వల్ల ఆయన బయటకు చేంజ్ చెప్పిండు. అంటే ఇదంతా అధికారుల ఆదేశానుసారం, అంటే ఇక్కడ కడితే బాగుంటుంది సార్, ఇట్లా బాగుంటుంది అని చెప్పి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకొని మేము చేసామని చెప్పారు. కానీ వాస్తవానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదని. ఈటల ఆయన వచ్చి కొంచెం కేసీఆర్ మీద ప్రేమ ఉంది, నాకు రేపు పొద్దున ఏడాడుతుంది అని చెప్పి ఆయన కూడా బయటకు వచ్చి క్యాబినెట్ నిర్ణయం ప్రకారం జరిగింది, అంత ఏం తప్పు జరగాలని చెప్పిండు. మరి కమిషన్ ఎందుకు రిపోర్ట్ ఇచ్చింది? అనేక మందిని 650 పేజీల నివేదికను తయారు చేసి వాళ్ళ ప్రభుత్వానికి అందజేసింది. మీరు గమనించండి, రేపు పొద్దున అనేక అరెస్టులు ఉండబోతూ ఉన్నాయి, ఘోరంగా ఉండబోతుంది పరిస్థితి. మీరు గమనించండి. ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచే ఆలోచన కనబడుతుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ పోయి అలా కలుస్తుందా అంటే నదులన్నీ పోయి సముద్రంలో కలిసినట్టుగా ఇలా బీఆర్ఎస్ పార్టీపై కలిసే అవకాశం కూడా కనబడుతుంది. లేదంటే పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎన్నికలు పోయే అవకాశం కూడా కనబడుతుంది.